పురుషోత్తమ రెడ్డి గారు ఈ పెన్షన్ల మీద కానీ యూరియా అది కానీ చూస్తున్నాం కదా, రోజు గొడవలు అవుతుంటే విష ప్రచారం అని చేస్తారు తప్ప సమస్యను పరిష్కరిస్తాం అది అని ఎందుకు చెప్పట్లేదు చంద్రబాబు గారు కానీ, లేదా ఆయనకి మద్దతు ఇచ్చే పత్రికలు కానీ అవి రాయకుండా, వాళ్ళ బాధలు రాయకుండా ఈ ఎంతసేపు విష ప్రచారం ఎందుకు రాస్తున్నారు? ఈ పెన్షన్ మీద చూశారు కదా, అట్లాగే పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు అట్లాగే ఉంచి మొత్తం అంతా అయిపోయినట్లుగా వీళ్ళు ప్రచారం చేయటం మీకేమనిపిస్తూ ఉంది? ఈ రకమైనటువంటి పెన్షన్ ఇష్యూ కానీ యూరియా ఇష్యూ కానీ వీటన్నిటిలో బేసిక్గా పోలవరం టాపిక్ ఈరోజు ప్రధాని చంద్రబాబు గారు చెప్పిన విషయం బాగా ఇష్యూ అవుతుంది. వారు మళ్ళీ చెప్పిందే బలి అబద్ధాలు వైపు వెళ్ళడం మంచిది కాదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ పైన వారు ఏమంటారు, డయాఫ్రామ్ వాళ్ళని సరిగ్గా మెయింటైన్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దుస్థితి చేసింది, దానివల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది అని ఎవరికి వెళ్ళిపోయినారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, డయాఫ్రామ్ వాళ్ళు ఎందుకు కడతారు? డయాఫ్రామ్ వాల్ బేసిక్ అయితే డయాఫ్రామ్ ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నీళ్లను డైవర్ట్ చేయడం కోసం చేసేదే కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, మనకు గండిపేట కావచ్చు, గండిపేట కావచ్చు, లేదా పులిచింతల ప్రాజెక్టులు ఏంటంటే నీళ్లు తీసుకొస్తే నీళ్ళు వస్తాయి కొమ్మినేని గారు. కానీ పోలవరం ప్రాజెక్టు 120 days నిరంతర ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహానికి అడ్డుగా కడతాం పోలవరాన్ని, అవి కట్టి నీళ్లు తీసుకొస్తాం. కాబట్టి అవి కట్టేసినా కూడా నిర్వాసితుల సమస్య పరిష్కారం అయినప్పుడు నీళ్లు పెట్టుకోవచ్చు. కానీ పోలవరం వచ్చేసరికి కడతా ఉండగానే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టడం కోసం ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ కట్టారు. ఎందుకు కడతారు? అది టెంపరీ, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, ఆ తర్వాత తీసేస్తారు. అట్లాంటి దాన్ని దాని ద్వారా నీళ్ళు ఇస్తామనే లెవెల్కి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. మీకు 14-19 మధ్యలో ఆ వీడియో చూస్తే అసలు ప్రపంచంలో ఎవరో లేనట్టుగా డయాఫ్రమ్ వాళ్ళని కూడా నీళ్ళు ఇచ్చే చరిత్ర సృష్టిస్తానని చెప్పాడు. ఏడబడితే ఆడ చరిత్ర సృష్టిస్తే ఎట్లా అవుతుంది? సమస్యని ప్రాజెక్టు కట్టి చరిత్ర సృష్టించాలి కానీ ఎగువ డ్యామ్ దానివల్ల ఏం చేశాడు కొమ్మినేని గారు? ఎగువ కాపర్ డ్యామ్ కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి కొమ్మినేని గారు. నీళ్ళు నిలిచినప్పుడు ఏమవుతుంది? ఆ పక్క జనం మునవుతారు. కానీ జనం మునవుతారు కాబట్టి ఈ ఎగువ కాపర్ డ్యామ్ కట్టేటప్పుడే సమాంతరంగా నిర్వాసితులను కూడా క్లియర్ చేయాలి. వీళ్ళు ఆ నిర్వాసితులు క్లియర్ చేయడానికి డబ్బులు కేటాయించకుండా ఎగువ కాపర్ డ్యామ్ నీళ్ళు అనుకుంటూ 2 బొక్కలు పెట్టారు. ఆ పక్క పక్క నీళ్ళు పోయేదానికి. ఇంక దాన్ని కట్టింది ఎందుకు? మధ్యలో ఎగువ కాపర్ డ్యామ్ కట్టిందే నీళ్లు డైవర్షన్ కోసం, మధ్యలో 2 రంధ్రాలు చేసేస్తే కట్టింది ఎందుకు అంట ఎగువ కాపర్. ఈ మిస్టేక్ చేసేసి మళ్ళీ ఏరేవుల మీద పడడం ఏంటి? ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా పోలవరంలో చేసామంటే, మొన్న కూడా పెద్దాపురంలో కూడా సభలో అదే చెబుతారు, జగన్ 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 ఆయన భయపడుతున్నట్టున్నాడు అనేది అంబటి రాంబాబు గారు అన్నారు. జగన్ మళ్ళీ గెలుస్తాడు అనే భయంతో కూడా ఇట్లా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం. ఆ భయం ఉండొచ్చు. బేసిక్ ఏంటంటే సమస్యను తప్పించుకోవడం. ఏరే వాళ్ళ పైన ఆరోపణ చేసి పెన్షన్ సంబంధించి కొమ్మినేని గారు, ఇప్పుడు వికలాంగులు అనేది మనం ఒక జాలితో, ఒక బాధ్యతతో హక్కులు చేర్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు విధి లేని పరిస్థితులు, ఆ పరిస్థితి ప్రకృతి వాళ్ళకి వచ్చిన ఇబ్బందికర పరిస్థితులు. దీన్ని జాలితో చేయాలి, బాధ్యతతో చేయాలి. ఇప్పుడు వాళ్ళకి కొన్ని దశాబ్దాల్లో కొంతమంది పెన్షన్స్ వచ్చున్నాయి. మీరు ఇంకా ఆశ పెట్టి వాళ్ళ ఓట్ల కోసం జగన్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్నారు. ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసేసి మళ్ళీ గల్లా పెట్టి చూసుకున్నారు. ఇంప్లిమెంట్ చేసేసి గల్లా పెట్టి ఇప్పుడు ఒకవేళ మీరు వికలాంగులకు సంబంధించి ఎవరైనా రాంగ్ లేదా రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ తో డాక్టర్ సర్టిఫికేట్ మేనేజ్ చేసి తెచ్చుకొని తీసుకుంటున్నారని మీకు సమాచారం ఉంది కదా, ఫస్ట్ విచారణ పూర్తి చేయండి. 2 వాళ్ళని సర్టిఫికేట్ ఎందుకు తీసుకురావాలి? మీరే ఫ్రీగా ఇవ్వండి. మీరు చెక్ చేసి వాళ్ళందరికీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని రాంగ్ గా ఉన్న వాళ్ళకి తీసేసేయండి, ఉన్న వాళ్ళకి పెట్టండి. బహుశా 5% ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేసుకోండొచ్చు. ఎక్కువగా నేను వికలాంగుడని ఆత్మ గౌరవం అక్కడ పెట్టి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? కొమ్మినేని గారు. వికలాంగుడు ఉన్న వాళ్ళు తీసుకుంటారు కానీ నేను కొత్తగా బాగున్నాడు ఎవరైనా ఇట్లాంటి మాల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు మీరే టెస్ట్ చేసేసి మీరు తీసుకొస్తే మేము ఇస్తామని చెప్పడం ఏంటి? ఉండదు. మీకు రద్దు అవుతుందని భయాందోళన కల్పిస్తే దానికి జీవితం, దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు, దానితో బతుకుతున్న వాళ్ళకి ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. పైపించి మీరు పెంచి ఇచ్చేసి వెనక్కి తీసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఏ పెన్షన్ అయినా ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు స్టడీ చేయండి. అనర్హులు అంటున్నారా, తీసేసేయండి. ఆ తర్వాత ఫ్రెష్గా అమలు చేయండి. అమలు చేసేసి ఆశ కల్పించడం, ఎన్నికల్లో ఒక ఆశ, అమలు చేసి ఒక ఆశ కల్పించి నేను చేసేసామని చెప్పడం, ఆ తర్వాత కటింగ్ చేయడం, ఇది వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి దారితీస్తా ఉందేమో అనుకుంటున్నాను. ఈ మధ్య న్యాయస్థానం వారు కూడా ఏం చెప్పారు, హైకోర్టు వారు ఏదైనా ఉంటే కనుక అధికారులు ఎవరైతే ఒకవేళ తప్పుడు సర్టిఫికేట్లు ఇస్తే అధికారుల మీద ఏదైనా చర్యలు తీసుకోండి కానీ పెన్షన్లు తొలగించేదానికి లేదు అన్నారు. కానీ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఈ రోజు శ్రీకాకుళంలో వాళ్ళకి
ఆ ఉద్యోగులు వెళ్ళేసి నిన్న 40% మీకు అంగవైకల్యం ఉంది, మీకు నెక్స్ట్ 1వ తారీఖు పెన్షన్ రాదు అని చెప్పి వాళ్ళు ఇవ్వడంతో ఇదంతా జరుగుతా ఉంది. అవును. కనీసం ఇంకా అంటే మంత్రే కోర్టు ఉత్తర్వులు మంత్రే కానీ- ప్రకటించారు మొన్న నేను చూశాను, చదివాను కూడా. కొండపల్లి శ్రీనివాస్ గారు అన్న మంత్రి ప్రకటించాడు. ఆయన మరి ఆ శాఖ మంత్రి కాదు నాకు గుర్తులేదు కానీ, బట్ ఆయన ఏమన్నాడు, నోటీస్ వచ్చిన వాళ్ళకి వచ్చే నెలలో ఈ పెన్షన్లు రావు అని ప్రకటించారు. అది దాంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఆందోళన జరుగుతుంటే దుష్ప్రచారం అనేమో వైసీపీ మీదో సాక్షి మీదో విమర్శలు చేస్తే ఏం ఉపయోగం చంద్రబాబు గారు ఆ సమస్యను పరిష్కరించకుండా అన్నది పాయింట్. సాంబశివరాజు గారు గాజువాక నుంచి. సాంబశివరాజు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్, మీకు పురుషోత్తం గారికి నమస్కారం. మన శంకర్ గారికి. అయ్యా, ఈ పెన్షన్ తీసిడి పాపం చాలా దారుణమైన, చాలా దారుణమైన. ఎందుకంటే వికలాంగులు చూస్తే తెలుస్తుందండి అది వికలాంగులా కాదని. డాక్టర్ సర్టిఫికెట్ ఏంటి 40% ఇవ్వడేటండి వైకల్యం, చాలా దారుణం అండి. మరి చంద్రబాబు గారు ఆయన దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొచ్చారు అని స్పీకర్ గారు వాళ్ళంతా మాట్లాడుతున్నారు కదా మరి ఇప్పుడు అది కాదండి, లల్లుకి వాళ్ళకి కోట్ల రూపాయలు దొబ్బెడుతున్నారండి లుల్లులకి. పదజాలం వాడేటప్పుడు పద్ధతిగా వాడండి, అట్లాంటి పదాలు వాడమాకండి దయచేసి. ఈ కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారండి. వాళ్ళకి ఏమైందండి? ఏ క్లాసు 99 పైసలకి 99 రూపాయలకి ఎకరం భూమి ఇచ్చి, అది కూడా వేల కోట్ల లాభం వచ్చే కంపెనీలకి, అది కూడా వేల కోట్ల లాభం వచ్చే కంపెనీకి ఇస్తున్నారు. సామాన్య ఒక వికలాంగుడికి ఇస్తే ఏం పోయింది? ఎందుకు ఇందాక మీరు చదివి వినిపించాను కదా, ఒక ఈనాడు వాళ్ళకి ఈటీవీ వాళ్ళకి కార్తీక దీపోత్సవం కోసం 95 లక్షలు ఇచ్చారంట. అట్లాగే ఇంకొక పేపర్కి లైవ్లు ఇచ్చినందుకు రోజుకు 2 లక్షలు ఇస్తున్నారంట యావరేజ్న. అట్లా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి పాపం ఆ పెన్షన్ వాళ్ళకేమో ఈ రకంగా చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మరి ఆ జీవోలు అన్నీ కరెక్ట్ అయితే కనుక చూస్తే బాధ అనిపిస్తుంది కదా, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు.